అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో టైం పాస్ స్నాక్ క్రిస్పీ బఠానీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ టిప్స్ పాటిస్తే పక్కా మార్కెట్ స్టైల్లో హల్దీరామ్స్ మటన్ నమ్కిన్లా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా మందికి ఈ క్రిస్పీ బఠానీ చేసేటప్పుడు మెత్తగా వచ్చేస్తాయి, లేదంటే గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో టిప్స్తో సహా షేర్ చేసేస్తున్నాను. మార్కెట్లో చాలా వరకు ఈ మటన్ నమ్కిన్ని చేసేటప్పుడు కలర్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి కలర్స్ ఏమీ వాడకుండా ఇలా ట్రై చేస్తే మీరు ఇక బయట కొనాల్సిన పనే లేదు. ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్ లోకైనా, పెద్దవాళ్ళకి టీ టైమ్ స్నాక్ లా అయినా సర్వ్ చేసేయచ్చు. ఇంకా ఇలాంటి సింపుల్ స్నాక్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వీలైతే చెక్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం బఠానీలు నానబెట్టుకోవాలి. నేను 1 కప్పు దాకా గ్రీన్ బఠానీ తీసుకున్నాను. ఇక్కడ మీరు వైట్ పీస్ అయినా తీసుకోవచ్చు, గ్రీన్ పీస్ అయినా తీసుకోవచ్చు. బఠానీని బౌల్లోకి తీసుకుని నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. కనీసం 10 నుంచి 12 గంటలైనా ఈ బఠానీ నానాలి. అలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బఠానీని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసేయండి. కడిగేసి ఒక పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరపెట్టేసేయండి. అసలు చెమ్మ అనేది ఉండకూడదు. మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే కనుక క్లాత్తో తుడిచేస్తే దీనిపైన ఉండే చెమ్మంతా పోతుందన్నమాట. అలా పూర్తిగా ఆరపెట్టుకున్న బఠానీని మాత్రమే ఈ రెసిపీ కోసం వాడాలి. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బఠానీని ఎక్కువసేపు సోక్ చేయకపోయినా, లేదా బఠానీలో చెమ్మ ఉండగా ఫ్రై చేసినా వేయించాక బఠానీలు గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలాగని తక్కువ హీట్లో ఉండకూడదు. మీడియంగా ఉండాలన్నమాట టెంపరేచర్. ఇప్పుడు ఈ ఆయిల్లో అడుగున 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఆయిల్లో బఠానీ వేసినప్పుడు చిట్లకుండా ఉంటుంది, అలాగే బఠానీలు పేలకుండా ఉంటాయి. ఇది ఒక మంచి హెల్ప్ఫుల్ టిప్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్కి సరిపడా 1 కప్పు దాకా నానబెట్టుకున్న బఠానీల్ని నూనెలో వేసి ఫ్రై చేయండి. ఇలా వేయించేటప్పుడు మంటని ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఈ బఠానీలు లోపల వరకు వేగి క్రిస్పీగా అవడానికి కాస్త టైం పడుతుందండి. సో వీటిని మనం నిదానంగానే వేయించాలి, మంట పెంచి అస్సలు వేయించొద్దు. వన్స్ ఇవి క్రిస్పీగా తయారయ్యి ఆయిల్లో పైకి తేలిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. ఈ స్టేజ్లో మీరు మంట పెంచి గనక వేయిస్తే బఠానీలు పేలే అవకాశం ఉంటుంది. సో బఠానీలో ఉండే చమ్మదనం అంతా కూడా ఆల్మోస్ట్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసేయండి. ఈ బఠానీలు వేయించేటప్పుడు కాస్త పొడవాటి గరిటెని వాడండి. ఇన్ కేస్ పేలినా కూడా మన మీద చిందకుండా ఉంటుంది. బఠానీలన్నీ కూడా పైకి తేలుతాయి, అలాగే ఆయిల్ ఫోమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంతేకాదు బఠానీ రంగు కూడా మారుతుంది, గోల్డెన్ గ్రీన్ షేడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు బఠానీలు కరెక్ట్గా వేగినట్టు అర్థం. ఇలా వేయించుకుంటేనే మీకు పైన క్రిస్పీ లేయర్ అండ్ లోపల క్రంచీగా, తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. పళ్ళు నొప్పి పుట్టవు, అలాగని మెత్తగా కూడా అవ్వవు. కరెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇలా వేయించుకున్న బఠానీని పక్కకి తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద తిరిగి వేసి వేయించుకోండి. ఎక్స్ట్రా క్రంచీగా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. లాస్ట్ బ్యాచ్ వేసి ఫ్రై చేసిన తర్వాత ముందుగా వేయించిన బఠానీని కూడా వేసేసి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు డబుల్ ఫ్రై చేసి పక్కకు తీసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో ఎక్స్ట్రా క్రంచీగా ఉంటాయన్నమాట. మీకు బఠానీ అనేది పర్ఫెక్ట్గా వేగింది అని అర్థం ఏంటంటే చల్లారిన తర్వాత కూడా ఈ బఠానీ షేప్ అనేది చేంజ్ అవ్వదండి. మీరు సరిగ్గా వేయించకపోతే కనుక, లోపల పచ్చిదనం ఉంటే కనుక బఠానీలు ఫ్రై చేసి బయటికి తీసిన కొద్దిసేపటికే ముడుచుకుపోయినట్టుగా అయిపోతాయి. అప్పుడు సరిగ్గా వేగనట్టు అర్థం. అలా వేయిస్తే లాస్ట్ బ్యాచ్తో పాటుగా వీటిని మళ్ళీ తిరిగి వేయించేసేయండి, కరెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇలా చక్కగా అన్నిటినీ ఫ్రై చేసేసుకుని టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ బఠానీ అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. అప్పుడే స్పైసెస్ అన్నీ కూడా బఠానీకి చక్కగా పడతాయి అన్నమాట. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారనిచ్చి ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ పాటు ఫ్రెష్గా తినేసేయచ్చు అనమాట. అంతేనండి, ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే స్వీట్ షాప్ స్టైల్లో మనం ఈ క్రంచీ అండ్ క్రిస్పీ బఠానీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కోసం ఈ సింపుల్ చట్పటా బఠానీ నమ్కిన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.